శివ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిథున రాశి వీరికి గ్రహాల గోచార ఫలితాలు అత్యంత కీలక మార్పులను, విశేషమైన అనుకూలతలను సూచిస్తున్నాయి. గురుడు మరియు శుక్రుడు మీ స్వరాశి అయిన 1వ ఇంట్లో సంచరిస్తున్నారు. మీ రాశిలో గురు శుక్రుల కలయిక వల్ల మీ మేధస్సు, ఆకర్షణ శక్తి అద్భుతంగా పెరుగుతాయి. జూన్ 2న గురుడు రాశి మారబోతుండడంతో ఈ వారం మీపై గురుడి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మీ రాశి నుండి 11వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇది మీకు అఖండ విజయాలను, ధైర్యాన్ని ఇస్తుంది. మీ రాశి నుండి 12వ ఇంట్లో వ్యయస్థానంలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. ఉద్యోగస్తులకు లాభస్థానంలో కుజుడు, లగ్నంలో గురుడు ఉండడం వల్ల కెరీర్లో ఊహించని పురోగతి ఉంటుంది. మీ సలహాలు, నిర్ణయాలకు ఆఫీసులో పెద్దపీట వేస్తారు. విదేశీ ప్రయాణాలు, బదిలీల కోసం చూస్తున్న వారికి అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు బాగా లాభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ వారం చాలా శ్రేష్టమైనది. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. అయితే 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శుభకార్యాల కొరకు లేదా ప్రయాణాల కొరకు భారీగా ఖర్చులు జరిగే అవకాశం ఉంది. ఖర్చులపై కాస్త నియంత్రణ అవసరం. లగ్న శుక్రుని ప్రభావం వల్ల వైవాహిక జీవితం చాలా మధురంగా, ఆనందంగా సాగుతుంది. అవివాహితులకు పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యే బలమైన సూచనలు ఉన్నాయి. సమాజంలో, బంధువుల్లో మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. 12వ ఇంట సూర్యుడి సంచారం వల్ల కంటి సమస్యలు లేదా అధిక వేడి వంటి చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మే 28, 29 చంద్రుడు మీ రాశి నుండి 5వ ఇంట్లోకి రావటం వల్ల లాటరీ, షేర్ మార్కెట్ లేదా వినోద రంగాల ద్వారా లాభాలుంటాయి. సంతాన సంతోషం కలుగుతుంది. మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా గణపతికి గరిక సమర్పించడం వల్ల వ్యయస్థాన దోషాలు తొలగిపోతాయి. వీలైతే పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. ధన్యవాదాలు.